కథ పేరు రెండు కూడా ఒంటరి అంకే. ఈ కథ ఫిబ్రవరి 2023 విశాఖ సాహితీ ఆన్లైన్ మ్యాగజైన్లో వచ్చింది. మనసంతా దుఃఖంతోనో అశాంతితోనో ఒక అసహనంతోనో నన్ను అస్థిమితం చేస్తోంది. అదే దుఃఖపు తీవ్రతను ప్రకృతి కూడా అనుభవిస్తోందేమో. ఆకాశం అంతా చిక్కని మబ్బులతో గుబులు పుట్టించేలా ఉంది. ఇప్పుడు మరి కాసేపటికో వర్షం మొదలయ్యేలా ఉంది. వరండా చివరికొచ్చి ఆకాశాన్ని పరీక్షగా చూశాను. ఆశ్చర్యంగా ఉంది. ఇది నాకు తెలిసిన ఆకాశమేనా? సమ్మోహపరిచే సౌందర్యంతో ప్రతి ఉదయాన్ని సూటిగా బాల్కనీలోంచి గుండెలోకి తీసుకొచ్చే ఆ నీలాకాశమేనా? అలసిపోయిన సాయంత్రాల్లో ఇంటిదాకా తోడుగా వచ్చే ఆ సాయం వెలుగుల ఆకాశమేనా? ఏమో, నాకు ఇప్పుడే చూస్తున్నంత కొత్తగా ఉంది. మునిపెన్నడూ నాకు తెలియని దేన్నో చూస్తున్నట్టుంది. అక్కడ చుట్టూ పరుచుకున్న నిశ్శబ్దాన్ని చెల్లాచెదురు చేస్తూ క్రింద చాలామంది తొందరగా తిరుగుతున్నారు. అందరూ దాదాపు చేతిలో సెల్ ఫోన్తో ఎవరెవరితోనో సంభాషిస్తున్నారు. వారంతా అక్కడ చేరిన కారణం ఎంతవరకు గుర్తుందో, లేక ఆ పని మీదే హడావుడి పడుతున్నారో. నాకు మాత్రం అక్కడ జరిగేదాంతో ఏ సంబంధం లేనట్టుంది. ఎక్కడో ఎప్పుడో సంభవించిన ఒక సన్నివేశాన్ని ఫోటో ఫ్రేమ్లో చూస్తున్నట్టే అనిపించింది. ఇలాంటి ఒక రోజు వస్తుందని తెలుసు. గుండె నిండా గాఢంగా అల్లుకున్న అనుబంధానికి కొలవలేని దూరాల్ని పరుస్తూ వేకువలు లేని అస్తమయాన్ని తీసుకొచ్చే ఒక రోజు వస్తుందని తెలుసు. కానీ దాన్ని ఎలా ఎదుర్కోగలనో నాకే తెలియదు. బహుశా ఎవరికీ తెలియదు. ఎంత చదువుకున్నా, ఎంత ప్రపంచానుభవం ఉన్నా, ఎంత మేధావైనా ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఎలాంటి ప్రవర్తన సరైంది? ఎవరు నేర్పుతారు ఈ పాఠాలు? యూనివర్సిటీ చదువులు నేర్పే నేను ఏమీ తెలియని వాడినే ఇలాంటి సందర్భంలో. ఇన్ని సంవత్సరాలుగా కలిసి నడిచింది. రేపటి కోసం కన్న కలల్ని నాతో కలిసి పంచుకుంది. వాటిని సాకారం చేస్తూ అనుబంధంగా విస్తరిస్తున్న పచ్చపచ్చని కొమ్మల్ని, చిగుళ్ళని ఆప్యాయంగా ఆస్వాదిస్తూ వచ్చింది. అలాంటి వ్యక్తి హఠాత్తుగా మాయమైపోయినప్పుడు రేపనేది ఎంత అర్థం లేనిది. నిస్వార్థంగా తానెంత ప్రేమను అందించిందో, ప్రపంచానికి ఎంత ఆప్తురాలైపోయిందో రుజువు చేస్తూ ఎక్కడెక్కడి వాళ్ళో, ఎంత చిన్న పరిచయం ఉన్నవాళ్ళో, ఎంత పెద్ద స్నేహం ఉన్నవాళ్ళో అందరూ ఒక సమూహమై వచ్చి ఆమెపై సర్వాధికారాలు తమవే అన్నట్టు ప్రవర్తిస్తుంటే ఆమె నాకు మాత్రమే సొంతం అనుకునే నా ఆలోచన ఉట్టి భ్రమాన్ని తేలిపోయింది. ఎన్ని దశాబ్దాల క్రితమో మాకు మరేం వద్దు నాన్న, మాదైన జీవితం కావాలి, మా భవిష్యత్తు కావాలి, కలల్ని నిజం చేసుకుందుకు ఇద్దరం కలిసి చాలా దూరం ప్రయాణించాలి, అందుకే సెలవు తీసుకుందుకు వచ్చాను. మిమ్మల్ని వదిలిపెట్టి ఈ విశాల ప్రపంచంలో ఎవరూ లేని ఏకాకిని అయిపోతానని దిగులు పడతారేమో, అదేం కాదని మీకు భరోసా ఇచ్చేందుకే జతగా వచ్చాను అంటూ ధైర్యంగా తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పి అడుగు ముందుకేస్తూ వాళ్ళ అసంతృప్తుల్ని, ప్రశ్నల్ని అర్థం లేనివన్నట్టు మీ ప్రేమ మమ్మల్ని వెన్నంటే ఉంటుందని మాకు తెలుసు అంటూ వాళ్ళకి చిరునవ్వుని బహుమతిగా ఇచ్చి వచ్చింది. అలా నా చేతిని పట్టుకుని వచ్చిన ఆమె నమ్మకం నాలో జీవితం పట్ల మమకారాన్ని రగిలించింది. ఆ ఎర్రెర్రని ఆవేశం ఇప్పటికీ సజీవంగా మా జీవితాల మధ్య వెలుగుతూనే ఉంది. ఇంతలో ఏమైంది అసలు? ఆ రోజు ఎప్పట్లాగే ఎవరెవరివో సమస్యలకు సాయం చేసే దారులు వెతుకుతూ నిత్యం జీవితం విసిరే ప్రశ్నలకు సమాధానం కోసమే ఇల్లు వదిలి వెళ్ళింది. ఉదయపు నడక ముగించుకు వచ్చేసరికి గేటు దాటి వరండాలో నా కోసం ఒక చిన్న నోట్. అరగంటలో వచ్చేస్తాను, కాఫీ కలిసే తాగుదాం అంటూ. పెళ్ళైన కొత్తలోనే చెప్పింది. తన అమ్మమ్మ, తాతయ్య నిత్యం కలిసి కూర్చుని ఉదయపు కాఫీ తాగేవారని, తనకు కూడా అలాగే రోజు ప్రారంభించాలని ఉందని. ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. 2 గంటలు గడిచి 9 అవుతోంది. ఫోన్లో పలకరిద్దామంటే డ్రైవింగ్లో ఉంటుంది. డిస్టర్బ్ చేయడం తగదని కూర్చున్నాను. ఇంటికి వచ్చిన స్నేహితుడితో కబుర్లు చెప్తున్నా చూపు మాత్రం గేటు మీదే ఉంది. వచ్చిన మిత్రుడు వెళ్ళాలంటూ లేచాడు. చూస్తుండగానే ఏవేవో ఫోన్లు, ఇంటికి ఎవరెవరో వచ్చి వెళ్ళటం. నా ప్రమేయం లేకుండానే ఆమె ఉందన్న హాస్పిటల్కి వచ్చాను. పెద్ద ప్రమాదం అట. అసలు అక్కడికే ఆమె మిగలకుండానే పోయిందట. నాకు చెప్పేందుకే తటపటాయిస్తున్నారంతా. కానీ వాళ్ళ మాటలు గాలిలో ప్రవహించి వచ్చి నన్ను చేరాయి.
నాకు సంబంధం లేని విషయం ఏదో మాట్లాడుకుంటున్నట్టు ఉండిపోయాను. పొద్దునే నడక కోసం బూటు బిగిస్తుంటే తాజాగా నవ్వుముఖంతో వచ్చి, ఈరోజు చాలా ముఖ్యమైన పనులున్నాయి, తొందరగా వెళ్ళాలి అంటున్నా ఆమె ఇంకా కంటి ముందు కనిపిస్తూనే ఉంది. కానీ వీళ్ళంతా ఇంకేదో చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది వాస్తవం కాదనే అనిపిస్తోంది. ఇంటికి వచ్చాను. ఆమె కూడా వచ్చింది. కానీ తనంతా తానుగా రాలేదు, ఎవరో తీసుకొచ్చారు. తీసుకురావడం ఏంటి? స్వేచ్ఛా స్వతంత్రం రూపు తొడుక్కున్నట్టుండే ఆమెని ఎవరో తీసుకురావడం ఆమెకి నచ్చుతుందా? అసలు ఆ భావనే సహిస్తుందా? ఎంత ఎసెప్టివ్నెస్! కాలం ఆగిపోయింది. పొద్దున్న ఆమె పలకరింపు, ఆ నవ్వుముఖం దగ్గరే. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆమెకి నాకు మధ్య ఎన్ని యోజనాల దూరం, ఎంత అఘాతం! కింద హాల్లో గాజుపెట్టెలో పెట్టిన ఆ శరీరం ఎవరిది? నాకేం కాదే. నాకు తెలిసిన ఆమె జీవించేందుకు ఒక స్ఫూర్తి, జీవించడం అనే కళని నేర్చిన కళాకారిణి. తన చుట్టూ ఉన్న వారి ముఖాల మీద సంతోషాన్ని పూయించే మంత్రదండం ఏదో ఆమె చేతిలో ఉండేది. నేను తోడుగా ఉన్నానని కాదు, ఆ రోజు తన అమ్మా నాన్నలకి చెప్పి నా వెంట వచ్చేసింది. మరి ఇప్పుడు నాకేం చెప్పకుండానే ఎక్కడికి వెళ్ళిపోయింది? తమ మధ్య రహస్యం ఎప్పుడూ లేదు. అసలు రహస్యాన్ని దాచుకునే గడుస్తనమూ లేదు ఈ అమ్మాయికి. మరి ఎలా జరిగింది ఇదంతా? ఏమో, ఈమె నాకు పూర్తిగా అపరిచిత. నాకు ఎటువంటి సంబంధం లేదు ఈమెతో. ఇలాంటి ఒక సందర్భం కోసమైనా ఇన్నాళ్ళు కలిసి బతికింది. ఎంత అవివేకం! జతగా సాగిన ప్రయాణం ఒంటరితనాన్ని మిగిల్చేందుకేనా? ప్రసాద్, మనకంటూ పిల్లలన్న వ్యామోహం లేకుండా ఇలా ఉండడం కూడా మనకి మరింత అవకాశాన్ని ఇచ్చుకోవడం కోసమేనేమో. మన ఆశయాల్ని, ఆకాంక్షల్ని మరింతగా విస్తరించి మరిన్ని జీవితాల్ని, మరింత ప్రపంచాన్ని మందిగా చేసుకుందుకేనేమో. నీకు నాకు ఒక కూతురో కొడుకో ఉంటే ఆ భావనే బాగోలేదు నాకు. ఏమంటావు? ఆమె మాటల్లో స్వచ్ఛమైన నిస్వార్థమైన మనసు కనిపించేది. ఈమె నా సొంతం కదూ అనుకుంటాను గర్వంగా. పైకి చెప్తే నీలాంటి స్వార్థపరుడు నాకు వద్దంటుందేమో. ఒక్కోసారి తనకున్న విశాలమైన ప్రపంచం చూస్తే కాస్త ఈర్ష్యగానూ ఉంటుంది. నేను కాకుండా తనదైన లోకం ఇంత ఉందా? అలాంటి నాకు లేదే. కేవలం నా వృత్తి, పరిమితమైన స్నేహాలు, ఇంతే. అక్కడ ఆమె ఉంటుంది. తను ఎవరి కోసం పనిచేస్తుందో వారి కోసం, వృత్తిపరమైన నా సలహా సహకారం కోసం నా వెంటే ఉంటుంది. మరి ఇందరి జీవితాల్లోకి నిత్యం తొంగి చూస్తూ తనదైన ముద్రను వేస్తోందంటే తన దగ్గర నా ఉనికి మరింత చిన్నదైపోతోందనిపిస్తోంది. ఇన్నేళ్ల సాహచర్యం నాకు ఇలాంటి ఉడుకుమోతను నేర్పిందా? నవ్వొస్తోంది. నిన్న రాత్రి భోజనం దగ్గర ఎప్పట్లా లేదనిపించింది. ఆమెను ఏదో వేధిస్తోంది. ధైర్యంగా నిర్ణయాలు చేసి దూసుకెళ్లి ఆమెను వేధించే సమయాలు అరుదే. అయినా ఆ సన్నివేశాలు మాత్రం ఆమెలోని సున్నితమైన మనసుని పట్టిస్తుంటాయి. ఉన్నట్టుండి ఆమె లేచి వచ్చి పక్కనే కూర్చుంది. ల్యాప్టాప్ మూసి, చెప్పు అన్నాను. నీకు మీ తాతయ్యతో ఉన్న జ్ఞాపకాలు ఎప్పుడు చెప్పలేదు నాకు అంది ఉపోద్ఘాతంగా. అర్థం కాలేదు. ఇదేమిటి ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు? ఆమె ముఖం సీరియస్గా ఉంది. కళ్ళు అలసటగా ఒక దుఃఖాన్ని నింపుకున్నట్టున్నాయి. ఏమైంది ఇప్పుడు? చెప్పు, నీకు అలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? రెట్టించింది. ఎందుకు లేవు? బోల్డున్నాయి. ఈ రాత్రి తెల్లవాళ్ళు చెప్పినా సరిపోవు తెలుసా అన్నాను ఉత్సాహంగా, గర్వంగా. ఈ ప్రస్తావన ఎప్పుడు మా మధ్య రాలేదు ఇన్నేళ్లలో. నిజమే, ఇంత మంచి జ్ఞాపకాల్ని ఎలా పంచుకోకుండా గడిపానో. ఈరోజు సోమవారం కదూ, ఎప్పట్లాగే సాయంత్రం 4 గంటలకి హోమ్కి వెళ్ళాను, పిల్లలకి కథ చెప్పేందుకని. అనగనగా రాజు కథలు, అడవిలో జంతువుల కథలు కాకుండా ఒక కొత్త కథ చెప్తా అనేసరికి పిల్లల ఉత్సాహం చూడాలి. ఓహ్, వాళ్ళ కళ్ళల్లో మిలమిలలు నువ్వు చూడాల్సిందే. 100 ఏళ్లు బతికేసేందుకు కావాల్సినంత స్ఫూర్తినిస్తుంది. సరే, ఈరోజు అమ్మమ్మ తాతయ్య కథ చెప్తా అన్నాను. నా చిన్నప్పటి రోజులన్నీ తలుచుకుంటూ బోలెడు కథలు చెప్పాను. వాళ్ళు శ్రద్ధగా విన్నారు. కానీ కథ అయ్యాక మాత్రం ఎందుకో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. చటుక్కున చింటూ లేచి నన్ను ఏమని అడిగాడో తెలుసా? ఏమిటన్నట్టు చూశాను. నీ ఊహాశక్తి అంతటినీ పోగేసినా నువ్వు చెప్పలేవు వాడి ప్రశ్న. ఆంటీ, అమ్మమ్మ తాతయ్య నిజంగా ఉంటారా? ఎక్కడుంటారు? అది వాడి బుల్లి మనసులో సందేహం.
ఆమె కళ్ళు తడిబారడం గమనించాను. నా హృదయాన్ని ఎవరో గట్టిగా నొక్కినట్టయింది. మనందరికీ కుటుంబాలు, అనుబంధాలు ఉన్నాయి. మనకి అత్యంత సహజమైన విషయాలు ఆ అనాథ పిల్లలకి ప్రశ్నలు, సందేహాలు. వాళ్ళకి అలాంటి ఒక అనుభవాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నా స్నేహితులతో మాట్లాడాలి. ఈ పిల్లలకి తమ తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఒక కుటుంబం అంటే ఏమిటో, అది వ్యక్తులకి ఎలాంటి ప్రేమని, ఆత్మీయతని, నమ్మకాన్ని ఇస్తుందో వాళ్ళకి తెలిసేలా చేయాలి. అలాంటి అనుభవం నుంచి వాళ్ళని దూరం చేసిన వ్యక్తులు, పరిస్థితులు ఏవైనా కానీ అలాంటి హక్కు ఎవరికీ లేదు కదూ. నన్ను ప్రశ్నించిన చింటూ లాంటి పసివాళ్ళ కోసం నేను ఒక ఆలోచన చేశాను. దానికి కార్యరూపం ఇచ్చేందుకు ఎప్పట్లాగే నీ తోడు కావాలి ప్రసాద్. చింటూ కంటే పెద్ద పిల్లలు ఇలాంటి ప్రశ్నలు అడగరు. ఎందుకంటే వాళ్ళకి తమ జీవితాల్లో ఉన్న కఠినమైన వాస్తవం ఇప్పటికే అర్థమైపోయింది అంటూ నిట్టూర్చి ముఖంలో ఆలోచన ముద్రతోనే నెమ్మదిగా నిద్రకి ఉపక్రమించింది. ఆమె నాకు చెప్పకుండా నా నుంచి వెళ్ళిపోయి నన్ను మోసం చేసింది. ఆమె ఆలోచనలు తెలుసున్నా వాటిని ఆచరణలో పెట్టేందుకు నేనెందుకు ప్రయత్నించాలి? ఎందుకో ఎవరి మీద అర్థం కాకుండా కోపం వస్తుంది. కనీసం నాకు ముందుగా అప్పగించినా చేసి పెట్టేవాడిని. ఏమీ కానివాడిని అన్నట్టు అలా వెళ్ళిపోతే నేనెందుకు తన గురించి ఆలోచిస్తున్నాను? నన్ను కాదని వెళ్ళిన ఆమెతో నాకే సంబంధం లేదు. పోనీ చిరకాల మిత్రుడిగానైనా నాతో చెప్పిందా? చెప్తే తప్పకుండా ఆమె కోరుకున్నట్టుగా వదిలి వెళ్ళిన పనులన్నీ చేసి పెట్టేవాడిని. ఇప్పుడు నాకు ఆమె బాధ్యతలతో ఏ సంబంధం లేదు. ఎవరో పిలుస్తున్నట్టున్నారు. ఆమె ఆలోచనల్లోనే ఉక్రోషాన్ని, ఉపశమనాన్ని కూడా అనుభవిస్తున్న నన్ను కిందకి రమ్మంటూ పిలుస్తున్నారు. రెండు కూడా ఒకట్లాగే ఒంటరి అంకి అన్న వాస్తవం ఇప్పుడే ఈ క్షణమే తోచినట్టయింది. నిజానికి అంకెలన్నీ వేటికి ఒంటరివే కాబోలు అనుకుంటూ మెల్లిగా మెట్లు దిగడం మొదలెట్టాను. కింద హాల్లో అడుగుపెట్టే చోటే లేదు. ఇంతమంది తన వాళ్ళుగా చేసుకున్న ఆమె నాకేం కాదంటే ఎలా ఊరుకుంటాను? ఆమె అచ్చంగా నాదే. నిద్రపోతున్నట్టే ఉంది. మరణంలోనూ అదే ప్రశాంతత. ఆ ముఖంలోకి చూస్తే నాకేదో చెప్తున్నట్టుంది. అవును, నాకు మాత్రమే చెప్తోంది. మనసు అప్పుడే రాజీ పడుతోంది. ఆమె విడిచి వెళ్ళిన ఆలోచనలన్నీ ఆచరణలోకి నేను కాకపోతే మరెవరు తీసుకొస్తారు? మనసు ఎంత పిచ్చిది! ఊరికనే ప్రేమలో పడుతుంది. మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచంతో, జీవితంతో, నిర్దయగా వదిలి వెళ్ళిన వాళ్ళతో, వాళ్ళు మిగిల్చిన జ్ఞాపకాలతో ప్రేమలో పడుతూనే ఉంటుంది.